ఇలా భాష్యకారులు చెప్తే ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిద్దాం. గోపాహ అనే మాట వేదములు ఎక్కడెక్కడే అర్థంలో వాడారో తెలియాలి. మామూలుగా భాష్యంలో చెప్పేటప్పుడు గోపాలకులు, జలం మోసుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు అనే భాష్యం, ప్రామాణిక భాష్యం ఉంది. అది అలా ఉంచుతూ గోపాహ అంటే రక్షణ శక్తులు అని అర్థం. గోపనము అంటే రక్షణ. దీన్ని బట్టి గోపాలకృష్ణుడు అంటే కూడా అర్థమైపోయింది. గోపాహ అనే మాటకి దేవతలు అని అర్థం. సృష్టిని రక్షించే శక్తులు దేవతలు. ఉదాహార్య అంటే జలమును మోసుకుని వెళ్ళేవారంటే పైనుంచి నీకు కురిపించేది జలం. కనుక నీకు అందని భూమికల్లోంచి నీకు అందిన శక్తులు ఇచ్చేవాళ్ళు ఉదాహార్యులు అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి దేవతా శక్తులు గోపాహ ఉదాహార్య. ఆ దేవతాశక్తులు ఇన్ని చూస్తున్నారు అంటే ఆ ఆదిత్య మండలం శివుని ఆ దేవతలు, మహాత్ములు, మహర్షులందరూ నమస్కరిస్తున్నారు అని అర్థం. ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. అంటే సామాన్యులకు కూడా కనబడుతున్నాడు అని ఒక అర్థం బాగుంది. ఇప్పుడు రెండవ అర్థం ఇది బాగుంది. ఇది వైదికమైన అర్థమే తప్ప అవేదికం కాదు. ఈ భాష్యంలో పెద్దలు చెప్పకపోవచ్చు కానీ మిగిలిన భాష్యములు యందు ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఉతయనం గోప ఉతయేనం. ఉత అంటే కవును కదా అని చెప్పడంట. ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా, అదిగో ఋషులు దేవతలు కూడా నమస్కరిస్తున్నారు కదా. వాళ్ళు ఏమిటండియా? ఉతయనం విశ్వాభూతాని అదృశన్ సదృష్ట. అందరికీ కనబడుతున్నాడు ఆయన. ఎవరికి? విశ్వాభూతాన్ని, సమస్త జీవకోటికి కనబడుతున్న శివుడయ్యా ఆదిత్యుడంటే. ఈ రెండూ కలిపి ఆదిత్య మండలాంతర్గత రుద్ర మంత్రములు అన్నారు. అలాగా నిర్గుణ బ్రహ్మోపాసకులైనటువంటి బ్రహ్మజ్ఞానులకి బ్రహ్మముగా అనుభవానికి వచ్చేవాడు ఎవడో, భక్తులకి దివ్యమంగళ విగ్రహంగా సాక్షాత్కరించేవాడు ఎవడో, అందరికీ సూర్యుడిగా కనబడుతున్న వాడే శివుడు అనే మాట చెప్పారయ్యా దీనిలో ఉన్నారు. ఎంత బాగున్నాయండి భావం. ఇది చూశాక మనకు భగవంతుడు కనబడట్లేదని పూజించలేకపోతున్నాం అనుకోవడం అజ్ఞానం కాదు. కనబడుతున్న భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే కృష్ణ నువ్వు పరంజ్యోతివి అన్ని విన్నాం కానీ నువ్వు కనబడవు కదయ్యా అంటే, పిచ్చినాయన పరంజ్యోతి కనబడదనకు, కనబడేదే పరంజ్యోతిని తెలుసుకో అన్నాడు. ఇక్కడ ఎక్కడ చెప్పారంటే సరిగ్గా మీరు 15వ అధ్యాయంలో చూస్తే భగవద్గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఆదిత్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు కనబడుతున్న తేజస్సు నేనే అన్నాడు. ఇక్కడ అంటే భగవంతుడే ఆ తేజస్సు నేనే అని చెప్పి ఇంకనికి డౌట్ ఎందుకు? తేజస్సు నేనే అన్నప్పుడు ఆయన ఒక్కసారి చూడగానే ఆయన పరమేశ్వరుని గంతవు, నాట్యం చేయవు. రసోహం అప్స కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోహ అన్నాడు. ఇక్కడ జలముల్లో రుచిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను అన్నాడు. కనుక కాంతి కనబడగానే ఎవడాయన? పరమేశ్వరుడే అని ఆనందం కలగద్దు? అలాంటి ఆనందం కలిగిన వాడు గెంతుతాటండి, ఆహా పరమాత్మను చూశాను అని. ఇక్కడ అలా గెంతినవాడు ప్రహ్లాదుడు తెలుసా. అలా గెంతినవాడే అదుగో అక్కడ ఇక్కడ హంతా రామ